ఉమ్మడి మెదక్ జిల్లాను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. దాదాపు 10,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 133 రోడ్లు, కల్వర్టు, కాజ్వేలు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర శాఖ అధికారులతో సహాయక చర్యలు చేపడుతున్నామని మెదక్ కలెక్టర్ తెలిపారు. వరదల ప్రభావం, సహాయక చర్యలపై కలెక్టర్ రాహుల్ రాజ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షం మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మెదక్ జిల్లాలో ధూప్సింగ్ తండా కావచ్చు, హవేలీ గన్పూర్ మండలం మొత్తం కూడా ఈ వర్షానికి తీవ్రంగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. అటు జాతీయ రహదారులు కావచ్చు, అలాగే వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా జలమయమైన పరిస్థితి. దాదాపు అటు వేల సంఖ్యలో కూడా పంట నష్టం కూడా పంట ఏదైతే ఈ వరద ప్రభావానికి అయితే కొట్టుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని అన్నిటికీ సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఎంత పంట కావచ్చు, అలాగే రోడ్లు, భవనాలు, ఇలాంటివి ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు అంతా చెప్పడానికి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఎప్పుడూ లేని విధంగా ఈ మెదక్ జిల్లాలో అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఈ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మనకి 27th రోజు, మళ్ళీ 28th రోజు, అంటే కంటిన్యూస్గా ఈ 2 days కూడా ఆల్మోస్ట్ ఒక 11 మండల్స్లో మనకి 100 mm కంటే ఎక్కువ రెయిన్ఫాల్ రిపోర్ట్ అయింది. ఒక 3 మండలాల్లో 200 mm రెయిన్ఫాల్ రిపోర్ట్ అయింది. హవేలీ గన్పూర్ అనే మండలంలో 330 mm రిపోర్ట్ అయింది. సో ఇంత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల చాలా ప్లేస్లో మనకి వాగులు, వంకలు ఇవన్నీ పొంగిపోవడం, రోడ్డు మీదకి వచ్చి రావడం, చెరువులు కూడా కట్టలు దిగడం, ఇట్లా చాలా భారీ నష్టం కూడా మనకి జరగడం జరిగింది. సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా ఒక 133 ప్లేసెస్లో రోడ్స్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్, కాజ్వేస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ వాళ్ళు ఫీల్ కావడం జరిగింది. బట్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయడం వల్ల మనం సాధ్యమైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టం కొంచెం తక్కువ చేయడానికి మనం చూడడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ పల్లపు ప్రాంతాల తాండాల వాసులను అయితే ముందుగానే పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఎంత మేరకు ఈ ప్రభావం చూపింది? అలాగే వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు, మళ్ళీ కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే మనకి ఇప్పుడు ధూప్సింగ్ తాండాలు అక్కడ ఉన్న వాళ్ళే చెప్తా ఉంటారు, ఒక గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద వరద రాలేదు అనేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అటువంటి ప్లేసెస్లో కూడా మనం ఇప్పుడు వాళ్ళకు కూడా ఏవైతే ఎసెన్షియల్ సప్లైస్ కావాలో అవన్నీ అందించడం జరిగింది. ఒకటి మనకి పోచారం ప్రాజెక్ట్ కొద్దిగా ఆందోళనకరంగా ఉండే, అదేమన్నా బ్రేక్ అవుతుంది అనేసి కొద్దిగా మనకి డౌట్ ఉండే. కాబట్టి ఒకవేళ అదేమన్నా జరిగితే ఆ ప్రభావిత విలేజెస్ అందరినీ అలర్ట్ చేసినాం. సర్దనా అనే ఒక విలేజ్ వాళ్ళని మొత్తం సుమారుగా 450 మందిని అందరినీ కూడా మనం పునరావాస కేంద్రంకి మెదక్కి తరలించడం జరిగింది. ఈరోజు నేను స్వయంగా వెళ్ళేసి అక్కడ చూసి మొత్తం కండిషన్ అంతా ఓకే అని చెప్పినాక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సర్దనా విలేజ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్లు ప్రధానంగా ఇటు మెదక్ నుంచి సిద్దిపేటకి, మెదక్ నుంచి బోధనకి ఉన్న జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. అటు నుంచి రాకపోకల్లో కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎప్పటికీ పునరుద్ధరించే అవకాశం ఉంది. అలాగే అటు కామారెడ్డికి చెందినటువంటి ఒక 8 మంది పిల్లలు ఇటువైపుకి వచ్చి ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మనకి చాలా మటుకు ఇంటర్నల్ రోడ్స్ కూడా నేను చెప్పిన ఇప్పుడు 133 ప్లేస్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ చాలా మనకు దెబ్బతిన్నాయి. అంటే విలేజెస్ కొన్ని కట్ ఆఫ్ అయిపోయినాయి. సో వాటిని యుద్ధ ప్రతిపాదికన ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం తక్కువ ఉంది కాబట్టి రీస్టోరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ధూప్సింగ్ తాండా కంటే ముందు బురుగుపల్లి దగ్గర డ్యామేజ్ జరిగితే బురుగుపల్లి దంతా కూడా మనం రీస్టోర్ చేసినాము. తిమ్మాయిపూర్ బై రోడ్ కూడా రీస్టోర్ చేయడం జరిగింది. హైవేస్లో కూడా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా రీస్టోర్ చేస్తూ ఉన్నాం. సో సాధ్యమైనంత వరకు రేపటికల్లా అన్నీ రీస్టోర్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి వాళ్ళు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళు సుమారుగా 12 మంది ఉన్నారు. సో వాళ్ళని ఇప్పుడు మెదక్ పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. సో కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి సో రేపు వాళ్ళని సురక్షితంగా వేరే రూట్ నుంచి వాళ్ళ హోమ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరద ప్రభావాలు దాదాపు 3 నుంచి 4 రోజులు వరదలు వచ్చిన క్రమంలోనే కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారని కూడా తెలుస్తూ ఉంది. ఎంతమంది వాటిలో ఉండొచ్చు? సో మనము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరినీ మనము యాక్టివేట్ చేయడం వల్ల సో అందరి హెల్ప్తో కూడా మనము చాలామందిని కాపాడడం జరిగింది. ఒక 5 మందిని మెదక్ డంప్ యార్డ్ దగ్గర, ఒక 14 మందిని ధూప్సింగ్ తాండాల, ఒక 11 మందిని వాడి బ్రిడ్జ్ మీద, సో ఇంకా వేరే చిల్డ్రన్ని, డిగ్రీ స్టూడెంట్స్ని అందరినీ కాపాడడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఆటోలో ప్రయాణిస్తున్న ఒక 2 వ్యక్తులు రాజ్పేట్ విలేజ్కి సంబంధించిన
చేసిన వాళ్ళు ఆటోలో కొట్టుకుపోవడం జరిగింది. సో ఒకరు బెస్త సత్యనారాయణ ఆయనని బాడీ మనకు రికవర్ చేసినాం. ఇంకొక పర్సన్ గురించి మనం గత 2 రోజుల నుంచి కూడా మన SDRF టీమ్స్ ఆర్మీ కలిసి కూడా వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా మనకి అది లభ్యం కాలేదు. సో ఒక డెత్ కేసు, ఒక మిస్సింగ్ కేసు ఉంది మన దగ్గర. అదేవిధంగా విద్యా సంస్థలు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో నీళ్లు చేరినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా 2 రోజులు కూడా సెలవు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అంటే విద్యా సంస్థల పరంగాను ఇటు లోతట్టు ప్రాంతాల్లో స్కూళ్ళల్లో నీళ్లు చేరిన పరిస్థితి. సో మనము నిన్న 28th రోజు మళ్ళీ ఈరోజు 29th కూడా అన్ని స్కూల్స్, కాలేజెస్, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి హాలిడే ప్రకటించడం జరిగింది. సో ఈరోజు వాతావరణం చూసి రేపు డిసిజన్ తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఈరోజు వాతావరణం చూసినాక ఒక డిసిజన్ ఒక 1 hour అటు డిసిజన్ తీసుకుని, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉంది. సో ఎక్కడైతే అంత ప్రభావం లేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మోస్ట్లీ స్కూల్ రేపు తెరిచే పెడతాం. ప్రభావం ఉన్న ప్రాంతంలో మాత్రం రేపు కూడా కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మన దగ్గరికి వచ్చారు. ఇక్కడ మా పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. ప్రధానంగా ఆయన ఏమేమి సూచనలు చేశారు సార్? హానరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా మాకు అందరికీ చెప్పింది ఏంటంటే ప్రాణ నష్టం అనేది అస్సలు జరగడానికి వీల్లేదు. సో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రభుత్వము మీకు ఎంత ఖర్చు అంటే కూడా అంత డబ్బులు ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ప్రాణ నష్టం అస్సలు జరగడానికి వీల్లేదు. ఆస్తి నష్టం కూడా సాధ్యమైనంత వరకు మీరు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఆల్రెడీ మనకి ఆస్తి నష్టం జరిగిందో మరి వాళ్ళందరికీ కూడా తొందరగా రీహాబిలిటేషన్ చేసే విధంగా రిలీఫ్ ఆపరేషన్స్ అంతా కూడా వేగవంతం చేయాలి. ఏవైతే రోడ్లు మనకి తెగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీ మెజర్స్తో అవన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసేసి అక్కడంతా కూడా ట్రాఫిక్ పునరుద్ధరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఒక మిస్సింగ్ పర్సన్, ఒక డెత్ పర్సన్ ఉన్నారో మరి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందే విధంగా చూడడము, ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా కంపెన్సేషన్ ఇవ్వాలా అనేసి కూడా హానరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇటు విద్యుత్ కావచ్చు, పంట పొలాల్లో నీరు చేరే వల్ల కొంత మేటలు వేయడం వల్ల నష్టం వాటిల్లింది. ఇటు విద్యుత్తు, వ్యవసాయానికి సంబంధించి ఏం చెప్తారు? 27th రోజు మనకు పడిన వర్షంతో సుమారుగా 113 విలేజెస్కి కూడా ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ అయిపోయింది. సో దాన్ని నిన్నటి వరకు అన్నీ రీస్టోర్ చేసి ఒక 7 విలేజెస్ నిన్నటి వరకు మనకు కట్ ఆఫ్ అయిపోయి ఉండే. ఆ 7 విలేజెస్లో కూడా ఒక 5 విలేజెస్ మనం ఈరోజు రీస్టోర్ చేసినాము. ఇప్పుడు ఓన్లీ పోచమరాలు అనేసి ఒకటి దూప్సింగ్ తాండా, ఈ 2 విలేజెస్కే ఇప్పుడు రీస్టోరేషన్ వర్క్స్ నడుస్తుంది. మోస్ట్లీ బై నైట్ ఈరోజు ఆ 2 విలేజెస్కి కూడా మనం విద్యుత్ అనేది కూడా మళ్ళీ పునరుద్ధరణ అనేది చేయడం జరుగుతుంది. వ్యవసాయం వచ్చేసి మనకి సుమారుగా ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారము ఒక 10,000 ఎకరాల వరకు కూడా వాటర్ ఇన్యుండేషన్ అయింది. అంటే వాటర్ వచ్చి నిలిచి ఉన్నది ఈ 10,000 ఎకరాలలో కూడా. సో ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది. సో వన్స్ ఈ వాటర్ రిసీడ్ అయినాక మన వ్యవసాయ అధికారులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చేయండి. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేసి ఆ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి ఎంత పంట నష్టం జరిగిందో వాళ్ళు అంచనా వేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే తండాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందో, అలాగే 2 రోజుల నుంచి కూడా విద్యుత్ నిలిచిపోయిందో వాటన్నిటికి కూడా ఈ రాత్రి లేదా రేపు మార్నింగ్ కల్లా పునరుద్ధరిస్తాం. అలాగే రోడ్లు కావచ్చు, పంట పొలాల్లో ఉన్న నీటిని అంచనా వేసి రోడ్లు అయితే అతి త్వరలోనే పునరుద్ధరించి రవాణా అయితే సక్రమ మార్గంలో జరిగేటట్టు కూడా చూస్తామని చెప్పి మెదక్ కలెక్టర్ రాహురాజ్ అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ నుంచి.
తీసుకో